హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మన ఛానల్లో కొబ్బరి లడ్డూలు కడుతున్నాను అనమాట. లడ్డు ఏంటి రౌండ్ గా లేదని చూడమాకండి, నాకు లడ్డూలు కట్టడం రాదని మీకు తెలుసు కదా. లడ్డు చూడడానికి ఎలా ఉంటాయి ఏంటి, టేస్ట్ బాగుంటే చాలు కదా మనకి. మన ఛానల్లో ఇప్పుడు దాకా డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఎక్కువ కట్టాం కదా. యూజువల్ గా డైలీ స్నాక్ బాక్స్ లో మా పాపకి ఏదో ఒక లడ్డు పెడుతూ ఉంటాను. సో మా పాప కూడా బోర్ కొట్టేసింది డ్రై ఫ్రూట్ లడ్డూస్ తిని తిని. అందుకే కొత్తగా కొబ్బరి లడ్డూలు చేయమని అడిగింది అనమాట. మా మేడం గారు కొబ్బరి కోరుతున్నట్టు మాత్రమే బిల్డప్ ఇస్తుంది, అందులో నుంచి కొబ్బరి అయితే అస్సలు రాలేదు. మేము 4 కొబ్బరికాయలు తెచ్చాము, అంటే 8 చిప్పలైంది కదా. ఫస్ట్ అయితే దీంతోనే కోరదాం అనుకున్నాము, కానీ 2 కోరేసరికి చేతులు నొప్పి వచ్చేసాయి. అందుకని చెప్పేసి కొబ్బరి తీసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి మిక్సీలో పల్స్ మోడ్ లో వేసామన్నమాట. చాలా మంచిగా అయింది, కొబ్బరి కోరినట్టే. నాకు అదే ఈజీగా అనిపించింది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. నేను కోరుకున్న కొబ్బరిని అంతా కూడా కొలుచుకున్నాను. నేను బెల్లం వేసాను కదా, ఆ బౌల్లో నిండుగా వచ్చిందనమాట. మరీ ఒత్తి పెట్టాల్సిన అవసరం లేదు, పై పైన పెట్టాను. సో ఒక ఫుల్ బౌల్ కొబ్బరి అయితే వచ్చింది. అందులో హాఫ్ బౌల్ నేను జాగరి తీసుకున్నాను. మీరు ఇంకా తీపి ఎక్కువగా తినాలనుకుంటే మీరు 3/4 కూడా తీసుకోవచ్చు, బట్ నేను హాఫ్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే ఈ బెల్లం కొంచెం తీయగా కూడా ఉందన్నమాట, అందుకని హాఫ్ తీసుకున్నాను. తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని బెల్లం బాగా కరిగించాలి. బెల్లంలో కొన్నిసార్లు నలకలు ఉంటాయి కదా, సో బెల్లం మొత్తం కరిగింది అనుకున్న తర్వాత ఒక్కసారి వడపోసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేయొచ్చు. మనకి ఈ లడ్డూలు చేసుకోవడానికి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు, బెల్లం పూర్తిగా కరిగితే చాలు. బెల్లం ఆల్మోస్ట్ అంతా కరిగిపోయింది. ఇప్పుడు అందులోకి కొబ్బరి కలుపుతున్నాను. ఈ బౌల్ కొబ్బరి అయింది కదా. ఇప్పుడు కొబ్బరిని కొంచెం కొంచెంగా తీసుకొని పాకంలో వేస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. చాలా మంది కొబ్బరిని డైరెక్ట్ గా పాకంలో వేయరండి, నేతిలో కొంచెం వేయించి వేస్తారు. నేను అలా కూడా లడ్డూలు చేశాను, బట్ నాకేమనిపించిందంటే కొబ్బరిని నేతిలో వేయిస్తున్నప్పుడు కొంచెం కొబ్బరి నూనె స్మెల్ లాగా అనిపించింది. అందుకని చెప్పేసి నాకు అలా నచ్చలేదు. ఇలా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను, కానీ ఇది చాలా బాగుంది దానికంటే. ఇప్పుడు మరీ హై ఫ్లేమ్ లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి కలుపుతూనే ఉండాలి. కలపకపోతే ఏమవుతుందంటే అడుగంటిపోతుంది. సో కొబ్బరిని అలా పాకంలో కలుపుతూనే ఉంటే అప్పుడు కొబ్బరికి పాకం మంచిగా పడుతుంది అనమాట. ఈ ప్రాసెస్ నాకు ఒక 25 మినిట్స్ టు 30 మినిట్స్ పట్టింది. కొంచెం తీసి నేను ఇప్పుడు లడ్డు కట్టడానికి ట్రై చేస్తాను కదా, కానీ లడ్డు లాగా రాదండి. సో ఖచ్చితంగా 20 టు 25 మినిట్స్ మనం అలా కలుపుతూ ఉన్న తర్వాత మాత్రమే లడ్డు కట్టడానికి వీలుగా అవుతుంది అనమాట. అప్పటి వరకు మనము కలుపుతూనే ఉండాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ చూస్తున్నాను కట్టడానికి వస్తుందా అని, అప్పుడు కూడా రాలేదు. ఇలా కలిపే కొద్దీ మీకు చూస్తుంటే కూడా అర్థమవుతుంది కదా, కొంచెం చిక్కబడుతుంది అనమాట. ఇప్పుడు కరెక్ట్ గా అయిపోయింది. నేను లడ్డు కట్టడానికి ట్రై చేస్తున్నాను, లడ్డు షేప్ లో వచ్చింది. ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం లడ్డూలు కట్టొచ్చు. ఇష్టమైన వాళ్ళు ఏంటంటే మిడిల్ లోనే కొంచెం యాలకల్ని దంచి దాన్ని వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయలేదు. అంతేనండి, కొంచెం చల్లబడిన తర్వాత లడ్డూలాగా కట్టుకోవటమే.
జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ తో ప్రాసెస్ చాలా సింపుల్ గా అనిపిస్తుంది. కానీ పాకంలో కొబ్బరిని అలా 20 to 25 మినిట్స్ కలపడం వల్లనే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఈ కొబ్బరి లడ్డు. కొంతమందికి డౌట్ రావచ్చండి, కొబ్బరిని వేయించలేదు కదా నిల్వ ఉండవేమో అని చెప్పేసి. బట్ అలా ఏం లేదండి, 1 మంత్ వరకు పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇదండి ఈరోజు వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కనుక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి ఈ వీడియో రిఫర్ అవుతుంది అనమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హెల్దీ రెసిపీస్ అనే ప్లేలిస్ట్లో చాలా హెల్దీ రెసిపీస్ కూడా ఉన్నాయి, ఒక్కసారి విజిట్ చేయండి.